దొంగ దొరికనే జానా దొంగ దొరికనే కట్టిన నువ్వేది పోయినావు ఆమెకి వచ్చింది సురానికి ఎందుకు కట్టేసావు పండుగకు మల్లన పండుగ ఖర్జూరాలు తెచ్చాం రాసినాం రాస్తే ఈ పండుగ మీద ఖర్జూరాలు పడతాయని ఈ ఖర్జూరాలు చెప్పిన మెల్లగా ఏం చేసింది మన నుంచి ఒకటొక్కటి లోపల ఎత్తుంది అందుకే పట్టుకున్న దొంగలు దొంగ దొరికేనే దొంగ దొరికేనే దొంగ దొరికేనా నువ్వెందుకు పోయినావు ఆమె ఎందుకు వచ్చింది ఎందుకు దొంగ దొరికించుకున్నావు చూడడానికి కట్టేసినావు అయితే మల్లన్న కాడికైనా 5 రకాల పనులను రాసినాం ఇక పనులు చెప్పమని నేను చెప్పిన పనులు చెప్పమని చెప్పగానే ఒక్కడొక్కటి తిత్తుంది లోపల ఎత్తుంది ఒక్కడొక్కటి తిత్తుంది లోపల ఎత్తుంది బాయి వేసినట్టే ఎత్తుంది బట్టేసి బాగా ఎత్తుంది లోపల ఎత్తుంది ఇక అట్టే పట్టుకున్నా దొంగ దొరికేనే దొంగ దొరికేనే వంగరై తోటల దొంగ దొరికేనా అంగుల తోటలో నువ్వెందుకు పోయిందో ఆమె ఎందుకు వచ్చింది చూడడానికి ఎందుకు కట్టేసా అయ్యో ఏమున్నది పటం కాడికి 5 రకాల పందాలు అంటే అంగుల పండు కూడా ఏమున్నది ఒకటొకటి సప్పుడు వచ్చాడు కావాలి తీసుకునేది పోయే పెట్టుకునేది బాత్రూమ్ పోయి ఒకటొక్కటి ఇంకా మంచి డిస్టర్బెన్స్ ఉండేది తీసుకొచ్చినావు 10 శ్రీశైల ప్రతాప్ కట్టేసినావు మరి 10 రూపాయలు ఇప్పించుకొని తీసుకోవాలి వీళ్ళు అమ్మేవాళ్ళు ఇగో అలా పండుగ ఇట్లే ఉంటది మేడం ఇది ఇట్లే ఉంటది మరి దీనికి తీయాలంటే ఖర్చు అవుతుంది 500 1000 పదార్లు అవుతాయి ఆ 1000 పదార్లు ఈ మీ అమ్మగారి బాధ్యత ఉంటది మీ బాధ్యత కట్టం ఇస్తే ఇస్తే అట్లే అనుకుంటాం కాదు 16 పని వెళ్ళేదాకా ఇచ్చే ఉంటది ఏ పని చేయద్దు ఈ ఇంటికే వండుకొస్తారు